మధ్యలో మీరు ఎక్కువ పేపర్లలో ఎలక్ట్రానిక్ మీడియాలలో ఆ వరంగల్ తూర్పు టికెట్ నాదే అంటున్నారు. వాస్తవం, మరి టికెట్ నాదే. ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి నాకు కలిసి వచ్చే అవకాశం. ప్రస్తుతం ఎమ్మెల్యే అయ్యాడు, మేయర్గా ప్రోటోకాల్ ప్రకారం మేయర్ పెద్ద పదవి, మేయర్కి వెళ్ళి తీసి ఎమ్మెల్యేకి ఇచ్చులు, మళ్ళీ ఎమ్మెల్యే తీస్తారు, నెక్స్ట్ మళ్ళీ కార్పొరేటర్ ఇద్దరు కావచ్చు. ఇంకా పదులు ఎందుకు వస్తాయి? ఇదే లాస్ట్. గట్టిగా వాదన పెట్టుకోవాలంటే వాదన పెట్టుకుంటా, మరి ఎందుకో రాడు చర్చకైనా. ఉన్న డిప్యూటీ మేయర్ నీకు అగనెస్ట్ ఉన్న కార్పొరేటర్లు సుమారు 10 మంది నీకు వ్యతిరేకంగా ఉన్నారు. నీకు తెలుస్తా లేదా సంగతి? నీకు దళిత బంధు ఇచ్చింది ప్రభుత్వం పేదలోకి ఏమని, నువ్వు ఏ పేదలకు ఇచ్చినావు దళిత బంధువు చెప్పు? అంత చెంచాలు నీ దగ్గర వాళ్ళకి ఇచ్చుకున్నావు. ప్రజలు అనే దగ్గర నమ్మకం కోల్పోయాడు. ప్రజలు ఈసారి మరి అవకాశం ఇచ్చే పరిస్థితులు లేడు. ఇది చిన్న పిల్లోని పోయి అడిగినా గిచ్చినా కానీ చెప్తాడు. అది ఉన్న ఫ్యాక్ట్. ఇది నీకు ఎప్పుడు కానీ మన నిజాన్ని, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి నిజాన్ని నిజమైన పోతే నేను పార్టీ మోసం చేసినటువంటి వాక్యాలు చేస్తూ ఉన్నారు మీరు. అంతే తప్ప ఆయనకు ప్రజల లోపల మంచి స్థానమే ఉన్నదని నేను అంటున్నా. ఇప్పుడు మంచి స్థానం ఉందని మీరేంటి అయిద్దా? అంటే ప్రజలు అంటున్నారు కదా. ప్రజలు ఏంటంటే తెలియదా? రేపు ప్రజలు ఏంటారు మీకు తెలియదా? మీకు అన్నిటికే ప్రభాకర్ గారు నన్ను కొట్టి చూడకండి, మీరు కూడా అందులో ఒక బాధ్యులే ఉండొచ్చు నా అనుమానం. ఎంతో దాదాపు 10 ఎమ్మెల్యేలతోటి అనుకూలంగా ఉంటాం, మీరు సందర్భాలలో నిలదీస్తాం. చేయాలి మీరు మీ డ్యూటీ. వాళ్ళు అన్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళు చేసినటువంటి వాటిని నిలదీస్తా ఉంటాం ఖచ్చితంగా. నేను యజ్ఞం చేసిన వర్కింగ్ అధ్యక్షుడైనని మన సర్వమత ప్రార్థన, హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ అన్ని కులాల మతాల మనం కూర్చోబెట్టి ఒక మంచి చక్కటి యజ్ఞం చేసి యాగం చేసిన ఆయన ఒక మంచి ఉన్నత స్థాయి పదవులు రావాలని చేస్తే, ఆ యజ్ఞం చేస్తే ఎవరిని అడిగి చేస్తావు? నేను ఎవరు చేయమన్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది టీఆర్ఎస్ పార్టీ అని నా మీద సీరియస్ అయ్యి ఆ రోజు నుంచి దళిత బంధం అనేది కేవలం కార్యకర్తలకు ఏం జరిగింది? కార్యకర్తలు అమ్ముకున్నారు. అవి దళిత బంధు